సోదరీ సోదరులారా, ఈ రోజు మన వాక్య పాఠ్య భాగం 1 పేతురు 5వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ఈ వాక్య భాగంలో పేతురు దేవుని మందను గురించి ప్రస్తావిస్తున్నాడు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోయే మహిమలో పాలివాడను అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. మీలోని సంఘ పెద్దలకు ఓ మాట చెప్పాలి. నేను మీలో ఒక సంఘ పెద్దనే. నేను యేసుక్రీస్తు శ్రమలను స్వయంగా చూచినవాణ్ణి. మనకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. అందులో నాకు భాగముంది. బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారము, ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోగాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేస్తూ దాన్ని కాయండి. దేవుని మందకు మీరు కాపరులు. దేవుని మందను గురించి మీకు గురుతరమైన బాధ్యత అప్పగించబడింది. మందను కాయండి. ఇది స్వచ్ఛంద సేవ, బలవంతం మీద చేసేది కాదు. మీ మీద అలాంటి ఒత్తిడి ఏదీ లేదు. మీరలాగే సేవ చేయాలని దేవుని చిత్తం. మీకు సేవలో ఆనందమున్నది, డబ్బు కోసం కాదు. మానసికంగా, ఆధ్యాత్మికంగా సేవ మీకు ఉత్సాహం గొలిపే కర్తవ్యం. దేవుని మందకు మీరు పై విచారణకర్తలు, కాపరులు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. మందలోని గొర్రెలను చూడండి. వీరిని దేవుడు మీకు అప్పగించాడు. వారి మీద మీరేమీ రాజులు కారు. వారి మీద కర్రపెత్తనం చెలాయించకండి. వారికి మీరు మాదిరిగా ఆదర్శప్రాయులై ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. క్రీస్తే మన ప్రధాన కాపరి. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి మీకు మహిమ కిరీటం బహూకరిస్తాడు. ఆ కిరీటం అందమైనది. దాని అందం తరగదు. దాని ఆకర్షణ ఎన్నటికీ తగ్గేది కాదు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. యువకులు అనుభవజ్ఞులైన పెద్దలకు లోబడాలి. మనస్ఫూర్తిగా, గౌరవపూర్వకంగా లోబడాలి. మీరంతా ఒకరి ఎడల ఒకరు దీనమనస్కులై ప్రవర్తించాలి. వినయశీలం అలవరుచుకోవాలి. దీనమనస్సునే వస్త్రంలాగా ధరించుకోవాలి. దీనమనస్సు మీకు అలంకార వస్త్రం. దేవునికి అహంకారులు ప్రతికూలురు. అహంభావము గలవారిని దేవుడెదిరిస్తాడు. దీనులకు ఆయన కృపాబాహుళ్యం లభిస్తుంది. సామెతలు 3వ అధ్యాయం 34వ వచనం. అపహాసకులను ఆయన అపహసిస్తాడు. దీనుల ఎడల ఆయన దయ చూపుతాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులై ఉండండి. దేవుని చేతులు బలమైనవి గదా. అవసరం వచ్చినప్పుడు ఆయన మిమ్ములను లేవనెత్తగలడు. అక్కరలో ఆయన చేతులు మిమ్మల్ని పైకెత్తి పట్టుకుంటాయి. శ్రోతలు, ఈ పాఠంలో శ్రమలను గురించి, యేసు ప్రభువు రాకడను గురించి భక్త పేతురు బోధిస్తున్నాడు. ఇక్కడి మన శ్రమలకు యేసుక్రీస్తు రాకడకు సంబంధం ఏమిటి అంటారా? అసలు మన క్రైస్తవ జీవితం ఎక్కడ ఆరంభమైందో యోచించండి. యేసు శిలువ శ్రమలతో మన విశ్వాసయాత్ర మొదలైంది. ఆ శిలువపై యేసు మన పాపాలన్నీ, వాటికి రావలసిన శిక్ష అంతటినీ భరించాడు. అంతేకాదు, ప్రతి దేవుని బిడ్డ జీవితంలో శ్రమలు తటస్థిస్తాయి. ఈ శ్రమల ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని మెరుగుపరుస్తాడు. మనమెలా ఉండాలని ఆయన సంకల్పించాడో ఆ స్థితికి మనలను రప్పించడానికి మన జీవితాలలోకి ఆయన శ్రమలను తెప్పిస్తాడు. మనం శ్రమల బడిలో కృతార్థులమైతే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ విధంగా దేవుడు మహిమపరచబడతాడు. శ్రమల ద్వారా సేవకై అర్హత ప్రాప్తిస్తుంది. శ్రమల ద్వారా నిరీక్షణ పెంపారుతుంది. శ్రమల ద్వారా దీన మనస్కత, సహనము మనకు ప్రాప్తిస్తాయి. గతంలో యేసు మన కోసమై శ్రమలనుభవించాడు. ఇప్పుడైతే విశ్వాసులు శ్రమలు పడుతున్నారు.
యేసు రెండోసారి ఇంతలోకే వచ్చేస్తాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో యేసు రాకడే గొప్ప సంఘటన. యేసు వస్తాడు, నన్ను పరలోక గృహానికి తీసుకువెడతాడు అనే నిరీక్షణాత్మక సంఘటనను మించింది విశ్వాసికి మరొకటి ఏముంది? నిన్ను తీసుకెళ్తాడు, మళ్లీ తనతో నీవు తిరిగి ఇక్కడికి వస్తావు, ఆయనతో కలిసి రాజ్యమేలుతావు. ఇది నీ భవిష్యత్ కార్యక్రమమంతటిలో మహాసంఘటన. ఇదేదో ఊహాగానం కాదు, పగటి కల కాదు, ఇది తప్పకుండా జరగబోయే వాస్తవం. ఇది మత సంబంధ సిద్ధాంతం కాదు, చరిత్ర అంతటినీ ముగించే దివ్య సంఘటన. మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చరమఘట్టం. యేసు రెండో రాకడ వాస్తవం. ఇదే సత్యాన్ని ఎత్తి చూపుతుంది క్రైస్తవం. నేను ఒకానొక రోజు యేసును ముఖాముఖిగా చూస్తాను, ఆయనను కలుసుకుంటాను అనే ఆశాభావంతోనే ఎన్ని శ్రమలకైనా ఓర్చి విశ్వాసి బ్రతుకుతాడు. ప్రస్తుతం మన శ్రమలు ఈ విధంగా యేసు రాకడకు సంబంధపడి ఉన్నాయని విశ్వాసులు గ్రహించాలి. ఇక్కడ పేతురు తాను అపుస్తలుణ్ణి అని చెప్పుకోవటం లేదు, నేను మీలో ఒక సంఘ పెద్దను అంటున్నాడు. సంఘ పెద్దలు కొందరున్నారు, అందులో తాను ఒకడు. నేను పెద్దవాణ్ణి, మీ తోటి సేవకుణ్ణి. నేను కాదు, నా బాధ్యతలు ముఖ్యం, నా ఘనత కాదు, ప్రభువు మహిమ ముఖ్యం అంటున్నాడు పేతురు. కాపరిగా సేవ చేయడమనేది గొప్ప భాగ్యం. నేను మీ తోటి పెద్దను, మీ అందరికంటే గొప్పవాణ్ణని కాదు, మన సేవ గొప్పది, మన ప్రభువు గొప్పవాడు అంటున్నాడు పేతురు. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. యేసుక్రీస్తు పడిన శ్రమలన్నిటికీ పేతురు ప్రత్యక్ష సాక్షి. రాబోయే మహిమలో పాలివాడను. రూపాంతరపు కొండ మీద యేసు పొందబోయే మహిమ దర్శనం ముందుగానే చూచాడు. యేసు కలువరి కొండపై సిలువ వేయబడినప్పుడు తాను చూచాడు. రూపాంతరపు కొండ హెర్మోను, కల్వరి హెర్మోను దృశ్యాలు పేతురు స్వయంగా చూచాడు. అయితే భవిష్యత్తులో ఎంతో గొప్ప మహిమ ఉంది, అందులో తాను పాలు పొందుతాను అంటున్నాడు పేతురు. పెద్దలారా, దేవుని మందను కాయండి, మందను బాగా మేపండి, కాపాడండి, పై విచారణ చేయండి. గొర్రెలకు క్రమశిక్షణ, నేర్పు ఎంతో అవసరం. మందలోని గొర్రెలను ప్రేమించండి, వారి పట్ల మీ వైఖరి సరైనదై ఉండాలి. ఇది మీ స్వచ్ఛంద సేవ, జీతం కోసం కాదు. ప్రేమ మిమ్ములను పనిచేయడానికి బలవంతం చేస్తుంది. బలిమి చేత కాదు, ప్రేమను బట్టి సేవ చెయ్యాలి. దుర్లాభాపేక్షతో సేవ చెయ్యలేరు. సిద్ధ మనస్సుతో ఇష్టపూర్వకంగా సేవ చెయ్యాలి. బలవంతాన అర్ధమనస్సుతో కాదు, మనఃపూర్వకంగా సేవ చెయ్యాలి. ఒత్తిడిని బట్టి చెయ్యక తప్పదు కాబట్టి చేస్తున్నా అనేవారు అది చెయ్యకపోవడమే మంచిది. ధన సంపాదన కాదు ధ్యేయం, సేవకు ఫలం సేవే. సేవలో ఆనందం ఉంది. సేవ వల్ల వచ్చే ప్రతిఫలమందుగాక సేవయందే ఆనందించాలి. ఉద్యోగాలు చేసే అనేక మందిని చూడండి, వారు చేసే పనిలో వారికి ఆనందం లేదు. బలవంతాన జీతం డబ్బుల కోసం నరాలు తెంచుకొని పనిచేస్తారు. పనికి తమకు వచ్చే జీతంలో ఆనందిస్తారు గాని ఆ పని యందు కాదు. ఇష్టం లేకపోయినా యంత్రాలలాగా ఒత్తిడిని బట్టి తప్పదు కాబట్టి పనిచేస్తారు. అయితే దైవసేవ అలాంటిది కాదు. పనిని ఎంతో ప్రేమిస్తారు గనుక పనిచేస్తున్నారు. ఇష్టపూర్వకంగా దేవుని మహిమ కోసం యథార్థమైన పని, నాణ్యమైన పని చేస్తాము. క్రైస్తవ సేవకు సరైన ప్రేరణ ఉండాలి. ఈ గొర్రెలు కాపరికి అప్పగించబడినవి. ఈ గొర్రెలకు మనం రాజులం, ప్రభువులం కాము. మనందరికీ ప్రధాన కాపరి యేసుక్రీస్తే. కాపరి మందలోని గొర్రెలకు మాదిరి, ఆదర్శప్రాయుడు. గొర్రెలను తోలటం కాదు, నడిపించాలి. వాటి మీద పెత్తనం చేయడం కాదు, వాటికి ఆదర్శప్రాయుడై ఉండాలి. పనిలో, మాటలో, మనసులో, ప్రవర్తనలో కాపరి మందకు మాదిరి. తాను చెయ్యనిది చెయ్యమని మందకు ఆజ్ఞాపించేవాడు మాదిరి కాపరి కానేరడు. నీవు చేస్తూ వారి చేత చేయించాలి. వారితో కలిసి నువ్వు చెయ్యాలి. అప్పుడే నీవు దేవుని దృష్టిలో క్రైస్తవ నాయకుడవు.
నీవు వంట చేస్తే ముందుగా అది తిని రుచిచూచి తరువాత ఇతరులకు వడ్డించు. అదే ఆదర్శ క్రైస్తవ నాయకత్వం. ప్రతి కాపరి తన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తుకు లెక్క అప్పగించవలసినవాడు. ఆయన మనకు నిత్య బహుమానమిస్తాడు. మనం మంచి పని చేసి ఆయనను మెప్పించాలి. ఆయన మనకు మహిమ కిరీటమిస్తాడు. అది వాడబారనిది. దాని మహిమ హెచ్చేదే కాని తగ్గేది కాదు. దేవుని వాక్యంలో ఎన్నో కిరీటాలు పేర్కొనబడ్డాయి. జీవ కిరీటం, నీతి కిరీటం కూడా ఉన్నాయి. ఇంతకు మహిమ కిరీటం అంటే ఏమిటి? అనగా మనం యేసు మహిమను పంచుకోబోతున్నాము. మహిమ అంటే అసలు అర్థమేమిటి? మహిమ ఎంత గొప్పది? దాని పరిమాణమెంత? మహిమ లక్షణాలేవి? మహిమ రుచి, రంగు, వాసనలు ఎలాంటివి? ఈ ప్రశ్నలకు మానవ మాత్రుడెవ్వడూ అర్థం చెప్పలేడు. కీర్తనలు 19 మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి. ఈ మహావిశ్వాన్ని ఎవరు కొలవగలరు, తూచగలరు? దాని ఘనపరిమాణాన్ని ఎవరు లెక్కించగలరు? శాస్త్రవేత్తల ఊహలకందని లెక్క అదంతా. అంతకంటే గొప్పది దేవుని మహిమ. రాత్రి ఆకాశానికేసి చూడు, మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే మహిమ సౌందర్యం. అది దేవుని పూర్ణ మహిమలో ఎంత? మేఘధనుసు రంగులను చూడండి. దేవుని మహిమలో బహుకొంచెమును ఇవి మనకు రుచి చూపుతాయి. అంతే. యేసు సంపూర్ణ మహిమ యేసుతో పంచుకుంటాము. అదే మన మహిమ కిరీటం. యేసుక్రీస్తు తిరిగి వస్తాడు. ఆయన కాపరులకు కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి. 22వ కీర్తనలో ఉన్నాడు. ఆయన గొర్రెల కోసమై తన ప్రాణం పెట్టిన మంచి కాపరి అయ్యాడు. గొప్ప కాపరి గొర్రెలను నడిపిస్తాడు, కాపాడుతాడు. 23వ కీర్తనలో గొప్ప కాపరి ఉన్నాడు. 24వ కీర్తనలో ప్రధాన కాపరి రెండోసారి రాబోతున్నాడు. ప్రధాన కాపరి వస్తాడు. కాపరివైన నీకు బహుమానమిస్తాడు. ఈ సహాయక కాపరులందరూ ఆయన గొర్రెలే. దేవునికి స్తోత్రం. యువకులు పెద్దలకు లోబడాలి. అందరూ ఒకరి పట్ల ఒకరు దీనమనస్కులై ఉండాలి. పెద్దలపైన యువకులు దాష్టీకం చేయడం తగదు. యువకులారా, పెద్దలకు తిరగబడకండి. పెద్దల అనుభవాల నుండి మీరెంతో నేర్చుకోగలరు. నీ తండ్రిలాంటి వాడు వృద్ధుడు. ఆయనకు నీకంటే ఎక్కువ తెలుసు. అతని మాట వినడం శ్రేయస్కరం. యువకులు దగ్గర దోవలు వెతికి గొప్పవారు కాలేరు. గొప్పవారు అనిపించుకున్న పెద్దలు ఎన్నెన్నో దెబ్బలు తిని నేర్చుకున్నది, సంపాదించుకున్నది. వారి అనుభవ సంపత్తును చూడండి. అది చూచి పాఠం నేర్చుకోండి. యువకులు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. విశ్వాసులారా, మీ సంగతేమిటి? మీ వ్యక్తిగత అభిప్రాయాలను అవతలి వ్యక్తి మీద బలవంతాన రుద్దటానికి ప్రయత్నం చేయకండి. దీనమనస్కులై ఒకరి నుండి ఒకరు నేర్చుకోండి. దీనమనస్సు నిన్ను కప్పే వస్త్రం, నిన్ను కప్పే కవచం. అది నీకు అలంకారం. అహంకారంతో విర్రవీగే డంబాచారులను దేవుడు వ్యతిరేకిస్తాడు, ఎదిరిస్తాడు. దీనులకు వినయశీలము గలవారికి ఆయన ఎక్కువ కృప ఇస్తాడు. దీనమనస్సే విశేష కృప. గర్విష్ఠికి దేవుని కృప లభించదు. దేవుని కృపానుభూతి దీనమనస్కులకే ప్రాప్తిస్తుంది. దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులైతే అలా తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. యేసుక్రీస్తు త్వరలో వస్తాడు. దేవుని బిడ్డలు దీనమనస్కులై ఆయనను కలుసుకుంటారు. ఆయన వారిని ఎంతో హెచ్చిస్తాడు. ఆయన వస్తేనే కాని ఈ లోక సమస్యలు పరిష్కారం కావు. ఏ మానవుడు నేటి విషమ సమస్యలకు పరిష్కారం కనుగొనజాలడు. సోదరీ సోదరులారా, ఈ పాఠంలోని ముఖ్యాంశాలను మరోసారి పునరాలోచించండి. పెద్దల విధులు పేర్కొనబడ్డాయి. పెద్దలందరూ మందకు కాపరులు. విశ్వాసులందరికీ పై విచారణకర్తలు. వీరు స్వచ్ఛంద సేవకులు. సేవాభారము కలిగి దేవుని పిలుపు గల దైవ సేవకులు. వ్యక్తిగత లాభం కాదు. వీరు తమ ప్రధాన కాపరి మెప్పును కోరి సేవ చేస్తారు. వీరినే విశ్వాసులు మాదిరిగా గుర్తిస్తారు. విశ్వాసులపై ఈ కాపరులు నిరంకుశ ప్రభువులు కాకూడదు.
కాపరి గొర్రెలకు పరిచర్య చేయాలి, సేవ చేయించుకోకూడదు. విశ్వసనీయులైన తన సహకాపరులకు ప్రధాన కాపరి వాడబారని మహిమ కిరీటం ప్రదానం చేస్తాడు. 1 కొరింథీ 3:11-15 వరకు, 2 కొరింథీ 5:10 యేసు ప్రభువు ఇచ్చే బహుమతి ప్రస్తావించబడింది. యేసుక్రీస్తే మన జీవితానికి పునాది. ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు పెట్టి కడితే ఆ పని అగ్ని పరీక్షలో నిలిస్తే బహుమానం. ప్రతి విశ్వాసి తాను జరిగించిన క్రియల చొప్పున, అవి ఎలాంటివైనా, దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట హాజరవ్వాలి. యువతకు పేతురు గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. యువకులు సంఘ పెద్దలకు లోబడినట్లే ఒకరి పట్ల ఒకరు దీనమనస్కులై అతిశయము లేకుండా నేర్చుకునే మనస్సు కలిగి మసలుకోవాలి. అందరిలో యేసు మనస్సు ఉంటే ఎట్టి సమస్యలు ఉండవు. సంఘమందు సమాధాన వాతావరణం నెలకొంటుంది. 1 పేతురు 3:0 శత్రుత్రయం మనకు కనపడడం విశేషం. కడవరి దినాలలో సంఘం ఎన్నో శ్రమలనుభవించాలి. లోకం, శరీరం, సైతాను అనే శత్రుత్రయాన్ని, 3 శత్రువులను ఎదుర్కొని జయించాలి. ఈ పాఠంలో మొదటి శత్రువు ఉన్నాడు. లోకమే ఈ శత్రువు. క్రైస్తవ నాయకులు లోకాన్ని, లోక పద్ధతులను అనుకరించకూడదు. ఇదొక శోధన. లోకంలో నాయకులు తామే ప్రభువులైనట్లు అధికారం చెలాయిస్తారు. మత్తయి సువార్త 20:20-28 వరకు ప్రభువు ఇదే విషయాన్ని విపులీకరిస్తూ అన్నాడు. అధికారాలు, పదవులు అవి దైవ నిర్ణయం. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేస్తారు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరుతాడో వాడు మీ పరిచారకుడై ఉండాలి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు గాని పరిచారము చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమివ్వటానికి వచ్చాడు. నాయకులు క్రైస్తవులైతే వారు కాపరులు. గొర్రెలను నడిపించాలి గాని తోలకూడదు. క్రైస్తవ నాయకుల సేవ ప్రేమపూర్వకమైనది, ఇష్టపూర్వకమైనది, సాత్వికమైనది, దీన మనస్సుతో చేసేది. పరోపకారమే క్రైస్తవ సేవాదర్శం. కృప విషయమైన మంచి గృహ నిర్వాహకత్వమే క్రైస్తవ సేవ. కృపావరాలు సేవారంగమందు, ఉపచారమందు మనకెంతో దోహదపడతాయి. బోధకుని వాక్య ప్రబోధం దేవోక్తులుగానే ధ్వనించాలి. దేవుడనుగ్రహించే సామర్థ్యమే సేవా రహస్యం. దేవుడు ప్రతి విధమైన సేవలో మహిమ పొందాలి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక.